ఇక బెంగళూరు తొక్కిస్లాట ఘటనపై రచ్చ కంటిన్యూ అవుతోంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వ్యవహారంలో లేటెస్ట్ గా రాజ్ భవన్ నుంచి వచ్చిన ప్రకటన షాక్ కి గురి చేస్తోంది. ఇష్యూ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీఎం వర్సెస్ గవర్నర్ గా మారింది. సీఎం సిద్ధరామయ్య ఆహ్వానం మేరకే గవర్నర్ ఆర్సీబీ సన్మాన సభకు వెళ్లారని రాజ్ భవన్ ప్రకటించింది. ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించాలని గవర్నర్ తొలుత భావించినట్లు తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విధాన సౌధలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి గవర్నర్ కు అధికారికంగా ఆహ్వానం కూడా అందినట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆర్సీబీ సన్మాన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం కానే కాదని ఇటీవలే ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య. క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంగా సీఎం చెప్పారు. క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వానిస్తేనే తాను ఈవెంట్ కి వెళ్లానన్నారు సీఎం. అంతేకాదు గవర్నర్ను సైతం క్రికెట్ సంఘమే ఆహ్వానించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. పోలీసులు కూడా కార్యక్రమ నిర్వహణకు అంగీకారం తెలపడంతో తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. మొత్తంగా అటు ప్రభుత్వ కార్యక్రమం కాదని ముఖ్యమంత్రి, కాదు ప్రభుత్వ నిర్ణయమేనని రాజ్ భవన్ వర్గాల వరుస ప్రకటనలతో ఇష్యూ కాస్త హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ గాను రచ్చలేపుతోంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఒకవైపు సీఎంఏ ఆహ్వానించారని రాజ్ భవన్ వర్గాలు, కాదు ఇది బీసీసీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమం అని ఇటు సీఎం. అసలు ఇక్కడ నిజానిజాలు ఏంటి? ఇక్కడ రాజ్ భవన్ వర్సెస్ సీఎం గా మారిందా సిచ్యువేషన్? ఎగ్జాక్ట్లీ ఒకరిపై ఒకరు తమని బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు. సో రాజ్ భవన్ వర్గాలు ఈరోజే అధికారికంగా ఒక స్టేట్మెంట్ని కూడా ఇచ్చాయి. ఆ రోజు ప్రభుత్వం నుండి తమకు ఇన్విటేషన్ వచ్చినటువంటి కారణంగానే తమ అక్కడికి వెళ్ళినట్టు చెప్తున్నారు. కానీ అంతకు ముందే ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్విటేషన్ లేనటువంటి టైంలోనే ఆ రాజ్ భవన్లోనే ఆర్సీబీ ప్లేయర్స్కి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ని మొదట సీఎస్కి ఇచ్చారు. సో సీఎస్కి ఇచ్చిన తర్వాత సీఎస్ చెప్తే రాజ్ భవన్ వర్గాలకు తెలిసింది ఇట్లా ప్రభుత్వమే ఒక సన్మాన కార్యక్రమం నిర్వహించాలనుకుంటుంది, సో దానికి మీరు కూడా రావాలి అంటూ ఒక ఆహ్వానాన్ని ప్రభుత్వం నుండి రాజ్ భవన్కి ఇచ్చారు. సో అప్పుడు రాజ్ భవన్లో నిర్వహించాలనుకున్నటువంటి సన్మాన కార్యక్రమాన్ని వాళ్ళు రద్దు చేసుకొని అటు ప్రభుత్వమే విధాన సౌధ దగ్గర నిర్వహిస్తుంది కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేసేందుకు రాజ్ భవన్ వర్గాలు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో సో అందరూ కూడా విధాన సౌధ దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటేషన్ సెరమనీ దగ్గరికి వెళ్ళారు. సో ఆ టైంలోనే క్రౌడ్ అంతా కూడా ఎక్కువగా ఉండింది. అండ్ సేమ్ టైం అటు స్టేడియం దగ్గర కూడా అదే రీతిలో క్రౌడ్ ఉండడంతో మొత్తం ఈ స్టాంపేడ్ అంతా కూడా జరిగింది. అయితే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ స్టాంపేడ్ జరిగింది కేవలం స్టేడియంలోనే, ఎక్కడ కూడా విధాన సౌధ బయట కాదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. అండ్ ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఆల్రెడీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటించినటువంటి కార్యక్రమానికే తాము వెళ్ళాము. సో క్రికెట్ అసోసియేషన్ వర్గాలు చెబితేనే తాము ఈ ఈవెంట్ని కండక్ట్ చేసినట్టు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే రాజ్ భవన్ వర్గాలు మాత్రం కంప్లీట్గా దీన్ని ఖండిస్తూ వచ్చాయి. మొదట ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమం ప్రకారం జరిగి ఉంటే ఈ స్థాయిలో స్టాంపేడ్ జరిగి ఉండేది కాదనేటువంటి స్టేట్మెంట్ని కూడా కర్ణాటక రాజ్ భవన్ వర్గాలు చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి అటు రాజ్ భవన్ వర్గాలకి ఇరువురు కూడా ఒకరిపైన ఒకరు బ్లేమ్ చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది.